కేంద్ర మంత్రి బండి సంజయ్ సారు పెయ్యిలా అసలు బీజేపీ నెత్తురే లేదట. అగో తెల్లారిలేస్తే కమల పువ్వు వాసన ముక్కునిండా పీల్చుకొని భారత మాతాకు జై అనుకుంటా దేశం కోసం ధర్మం కోసము హిందుత్వం కోసం ఎరుగమార్గ పోరాటం చేస్తున్నా అని చెప్పుకునే బండి సంజయ్ సార్ శరీరంలో బీజేపీ రక్తం కాకుండా మరి ఏది ఉందట అంటే ఇగో ఈనుండ్రిగో. అయ్యా జగదీష్ రెడ్డి సారు చెప్పుండ్రిగా. నువ్వు నిజంగా బీజేపీ నాయకుడు అయితే, నీ ఒంట్లో ఉన్నది బీజేపీ రక్తం అయితే రేవంత్ రెడ్డి మీద కొట్లాడాలి, రాహుల్ గాంధీ మీద కొట్లాడాలి కదా. కేటీఆర్ పైన కేసీఆర్ పైన ఎట్లా మాట్లాడతావు? వాళ్ళని జైల్లో పెట్టమని ఎట్లా మాట్లాడతావు? ఇన్నారా ఇట్లా అన్నాడు. ఇంకా కూడా అన్నాడు ఇనుండ్రి. రేవంత్ రెడ్డి అర్జెంటుగా లోపడే కేటీఆర్ను అని చెప్పి నువ్వెందుకు చెప్తున్నావు? రేవంత్ రెడ్డి నీకెందుకు అంత బాధ కలుగుతున్నది? చీకట్లో ఒప్పందాలు ఉన్నాయా మీ ఇద్దరి మధ్యన? అందుకేనా బండి సంజయ్ మాట్లాడేటప్పుడు కొంచెం సోయి తెచ్చుకొని మాట్లాడాలి. కమలం పువ్వు పార్టీలో వండుకుంటేనే రేవంతాల సార్తోని సాటుగా సోపది చేస్తుండు అని కూడా అన్నాడు. అయ్యా జగదీశ్వర్ రెడ్డి సారు, మీ కేటీఆర్ సారు తప్పు చేయకుంటే నియ్యదు నీళ్ళల్లో వేసినా చెడది. మాజీ ఐటీ మంత్రి సారే అందులో ఆటానా కూడా గోల్మాల్ జరగలేదు అంటుండు కదా. ఈ ఫార్ములా రేసులా తప్పే జరగకుంటే మీ కేసీఆర్ సారు కొడుకు మీ కార్యకర్తలు అన్నట్టు కడిగిన ముత్యమోలే మళ్ళా బయటకు వస్తాడు కదా. మీరెందుకు సారు బండి సార్ అంటే అంత పరిశాన్ అవుతుర్రు? మీరు ఇట్లా ఒకల మీద ఒకరు పొద్దుపోయి తెలంగాణ సమాజానికి ఏం సందేశం ఇద్దాం అనుకుంటుర్రు? 10 ఏళ్ల మీ కారు పార్టీ ఏలువడిలా పరిశానే ఉన్నది. మార్పు తెస్తామన్నారని కాంగ్రెస్ వాళ్ళను ఏలువడిలకు తెస్తే మార్పు మామూలుగా రాలేదు, తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టే అయ్యింది. మీ ఏలుబడిలా గదే ఎత్తి పొడుపులు, కాంగ్రెస్ ఏలుబడిలా గదే ఎత్తేసుకునుడు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.